ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని యొక్క మహిమ ఉదాహరణకు మనం గమనించినట్లయితే వీళ్ళరా, ఆదాము హవ్వలను దేవుడు కలుగజేశాడు. ఆదాము హవ్వలను దేవుడు కలుగజేశాడు. వాళ్ళని దేవుడు మహిమతో నింపాడు. ఆదాము హవ్వలను దేవుడు ఏం చేశాడండి? ఆయన మహిమతో నింపాడు. ఆయన తేజస్సుతో నింపాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడు. మరి వాళ్ళు పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? తినకూడదన్న పండుని వాళ్ళు తిన్నారు. ఆదాము హవ్వలు ఆ పండును కనుక మీరు తింటే నిశ్చయముగా మీరు చచ్చిపోతారంటే తినవలే ప్రభువా అన్నాడు. తర్వాత సాతానుడు సర్పములో ప్రవేశించి వాడు ఏం చెప్పాడంటే, దేవుడు ఈ పండుని మిమ్మల్ని తినకూడదని చెప్పాడా? అవును, తినకూడదని. ఎందుకు తినకూడదని చెప్పాడో తెలుసా మీకు? మాకు తెలియదు. ఈ పండు కనుక మీరు తింటే మీరు దేవతలు అయిపోతారు. అవునా? మీరు దేవతలు అయిపోతామా? అవును, దేవుడికి మీరు దేవతలు అవ్వడం దేవుడికి ఏమాత్రమో ఇష్టం లేదు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆ పళ్ళు తినకూడదని చెప్పాడు. అలాగే తెప్పించేసి మేము పోసుకొని ఆ పళ్ళు మేము తినేస్తామంట. ఆ పళ్ళు చూడడానికి అందముగా రమ్యముగా అవి కనిపించాయంట వాళ్ళకి. ఆ పళ్ళు తీసుకున్నారు. మరి ఆ అవ్వ తిన్నది, తన భర్త కూడా ఆదాముకు ఇచ్చింది. వీరిద్దరూ ఆ పళ్ళు తిన్నారు కనుక వాళ్ళలోకి పాపము ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి వాళ్ళలోకి పాపము ప్రవేశించింది. కాబట్టి వారికి పుట్టిన పిల్లలు ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవ జాతి అంతట్లో కూడా పాపము ప్రవేశించింది. అందుకే ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా పోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఈ భూప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా దేవుని పిల్లలే. అందరూ దేవుని పిల్లలే. ఆయన రూపములో ఆయన పోలికలో మనల్ని కలుగు చేసుకున్నాడు. అయితే ఈ లోకములో వాళ్ళ ధనాన్ని బట్టి, వారికి ఉండే ఆస్తిపాస్తులను బట్టి వాళ్ళు మరి ఈ తెగలు అనేటువంటిది వాళ్ళు ఏర్పరచుకున్నారు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మనమందరము దేవుని పిల్లలం. మనమందరం దేవుని పిల్లలం. దేవుని సృష్టి మనం. అయితే ఆయన సృష్టి అయినటువంటి మానవ జాతి ఏమైపోయిందంటే పాపములలో పడిపోయారు. ఎట్లా పడిపోయారండి? పాపములో పడిపోయారు. కనుక ప్రతి మనిషిలో పాపం ఉంది. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే యుగ యుగాల అగ్ని గంధకము చేతం అంటే గుండం. అక్కడ అగ్ని ఆడుతూ పురుగు చావదు. అలాంటిది మానవుని యొక్క పరిస్థితి. అందుకే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మనలను ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి కన్య మరియ గర్భంలో జన్మించాడు, పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఏం చేశాడు? నేను మీకోసము సిలువ వేయబడతాను, నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను సిలువ వేయబడతాను, నేను గాయాలు పొందుతాను, నేను రక్తం కారుస్తాను, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తాను అని చెప్పాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి ఆయన లేచాడు. అనేకులు పగబడ్డాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై
వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు అంటే మన మధ్యలో ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటి? 2, 3 నా నామములో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ స్వరూపుగా ఆయన సంచారము ఆయన చేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరలా ఎక్కడుంటాడు అంటే ఆయన మన హృదయంలో ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు? మన హృదయంలో ఉంటాడు. ప్రభు చెప్పాడు కదా, నేను నా శరీరం ఎవరు తింటారో, నా రక్తం ఎవరు తాగుతారో వారిలో నేను ఉంటాను, వారిలో నేను నివసిస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తాన్ని మనము తాగుతున్నాం కనుక మనలో ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు ఆత్మస్వరూపుగా ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. కనుక మన దేహము దేవునికి ఆలయం. కాబట్టి ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి? మనం ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధముగా, పవిత్రముగా మనము ఉంచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మురాది మీద మోసుకొనెను. పాపం చేసిన మనమైతే ఆ శిక్ష అనుభవించింది ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిక్షను ఆయన అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో మనం చదివితే అక్కడ ఒక మాట రాస్తుంది. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది అంటే తను ఎవరైతే అంగీకరిస్తారో వారు ఏ జాతికి సంబంధించిన వారైనా, ఏ తెగకు సంబంధించిన వారైనా, మనం గమనిస్తుంటాం. తమిళియన్స్ ఉన్నారు. తమిళియన్స్ వారు యేసు ప్రభువుని అంగీకరించారు, సొంత రక్షకునిగా చేసుకున్నారు. వారు బాప్తిజం తీసుకున్నారు. వారు కూడా దేవుని పిల్లలయ్యారు. మరి కేరళలో మనం చూస్తాం, కేరళలో వాళ్ళు మలయాళం మాట్లాడతారు. వాళ్ళు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించారు కాబట్టి వారు కూడా దేవుని పిల్లలుగా చేయబడతారు. ఇంకా అనేక మంది తెగల వారు, ఆయా జాతుల వారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం వలన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు అన్నమాట. కాబట్టి మనం ఎవరంటే మనము దేవుని పిల్లలము. అయితే దేవుని పిల్లలమైతే మనము ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ మాటలు రాస్తున్నాయి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఎంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. కనుక ప్రియులారా, 21వ వచనం మనం చూసినప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. సరే, మనము ఎవరి అడుగు జాడల్లో నడుచుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన ఎలాగ నడుచుకున్నాడు, ఎలాగ జీవించాడు, ఎలాగ ప్రజలతో కలిసి మెలుసుకున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. అయితే ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు, మాదిరి ఉంచిపోయినాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. మరి ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ ఆ పరలోకంలో ఉండేటువంటి ఆ మహిమను విడిచిపెట్టి మానవ శరీరధారిగా ఈ భూలోకంలో ఆయన కన్యమర్య గర్భంలో జన్మించాడు. పాపంలో ఆయన పెరిగాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ప్రియులారా, ఆయన శిలువలో ఆయన పరిపరిశుద్ధిపోయెను, మాదిరి ఉంచిపోయాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివినట్లయితే, ప్రియులారా, అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే మరి 6వ వచనంలో, ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుతావా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. భూమిని, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసినటువంటి దేవుడు మానవుని మట్టితో చేసి ఆ మట్టి బొమ్మలో ఆయా మహిమ ఐశ్వర్యాన్ని తన ప్రాణమును ఆయన ఆ మట్టి బొమ్మలో పోసినప్పుడు మట్టి బొమ్మ మానవుడుగా తయారయ్యాడు. ఇలా నడుస్తున్నాడు,
అన్ని పనులు చేస్తున్నాడు, మాట్లాడుతాడు, వింటాడు. చూసారా, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు అంత పెద్ద సృష్టికర్త అనేటువంటి దేవుడు ఈ లోకములో శరీరధారిగా ఆయన మరి అవతరించి ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు అడిగాడు. ఎలాగడిగాడు? ఆయన తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు తువాలు నడుమునకు కట్టుకొని ఒక పళ్ళెములో నీళ్లు పోసుకొని ఏం చేశాడు? ఆ నీళ్లతో శిష్యుల పాదములు కడుగుతూ వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చేలాగా పేతురు అన్నాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా? అలాగైతే ప్రభువా అరకాల మొదలు చేసుకుని నడినెత్తి వరకు నన్ను కడిగయ్యా అని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా ఆయన. భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన దేవుడు, సమస్త జీవరాశులను కలుగు చేసిన దేవుడు, సమస్త జాతి వృక్షాలను కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తానికి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు ఒక మానవుని యొక్క పాదాలు కడగడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉండదో చూడండి. ఆయనలో ఎంత తగ్గింపు ఉందో. ఆయన యుగాలు ఉండేటువంటి దేవుడు. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యమని వ్రాయబడింది వాక్యంలో. కాబట్టి అంత గొప్ప దేవుడు పేతురు యొక్క పాదాలు కడగడానికి ఆయన వంగి ఆయన పాదాలు కడుగుతున్నాడు అంటే ఆయనలో ఉండేటువంటి తగ్గింపు. ఏమండి, ఆయనలో ఉండే తగ్గింపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ వస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితాల్లో మనం కూడా అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఆయనకు కలిగినటువంటి మనస్సు ఏంటంటే తగ్గింపు జీవితం. తగ్గించుకున్నాడు, శిష్యుల పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 26, 28 వచనాలు మనం చదివితే ఆయన ఎందుకోసము ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము చదువుకుంటాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడిని పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు మరలా నేను చదువుతాను. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవలెను. నేను గొప్పవాడు కదా, నేను ఎందుకు ఈ పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ గొప్పవాడైనా కూడా ఎలా ఉండాలంట పరిచారకులుగా ఉండాలి. 27వ వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను
వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తైనటువంటి దేవుడు మనుషుల కొరకు, మనుషులకు సేవ చేసేదానికి వచ్చాడంట. ఆయన దేనికి వచ్చాడు? ఆయన మనుషులకు సేవ చేసేదానికి ఆయన వచ్చాడు. ఆయన సేవ చేయించుకునే దానికి రాలేదంట. ఆయన సేవ చేసేదానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదంట. మరి దేనికి వచ్చాడు ఆయన? అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడంట. మన కొరకు ప్రాణాన్ని దారపోసాడు. మనమంటే అంత ప్రేమ యేసయ్యకి. నీవంటే యేసయ్యకి ఎంతో ప్రేమ. నేనంటే యేసయ్యకి ఎంతో ప్రేమ. మనమంటే యేసయ్యకి ఎంతో ప్రేమ. ఈ భూప్రపంచంలో ఉండే మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించకపోతే మనల్ని, మన కోసం ఆయన ప్రాణం ఎందుకు పెడతాడు సిలువలో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ, మనమంటే ఎంతో అభిమానం, మనమంటే ఆయనకి ఎంతో మక్కువ ప్రియులారా. అందుకే మనము నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనందరి పాపములను ఆయన సిలువలో, ఆయన మ్రాని మీద ఆయన మోసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాకుండా శిష్యుల పాదములు కడగడానికి కూడా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, మార్కు సువార్త 1:35 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చీకటితోనే, ఇంకా పెద్దల కడనే లేచి ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా మనము చూడగలుగుతాం. మార్కు సువార్త 1:35 ఆయన పెద్దల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? పెద్దల కడే, ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకేం సమస్యలు ఉన్నాయి, ఆయనకేం కష్టాలు ఉన్నాయి, ఆయనకేం బాధలు ఉన్నాయి? ప్రియులారా, ఆయనకుండేదంతా ఒకటే బాధ. మనల గురించి ఆయన బాధపడతాడు, మనల గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. అర్థమవుతుందా? అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా ఒంటరిగా పోయి ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మన కోసము, మన క్షేమం కోసము, మనం బాగుండాలని, మనం సుఖంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని, మనం ప్రార్థనా పరులుగా ఉండాలని, విశ్వాస వీరులుగా ఉండాలని. చూసారా, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, పెద్దల కడ లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేసేటువంటి వారుగా ఆయన ఉంటున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 నుండి కొన్ని మాటలు చదువుతాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ కన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ఆయన కుమారుడయుడి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. యేసు ప్రభువారు ఈ లోకములో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన్ను పిడుగుద్దులు గుద్దారు, చేతుల్లో చీలలు కొట్టారు, కాళ్ళలో చీలలు మొండ్ల కిరీటం ధరింపజేశారు, డొక్కలో బల్లెపోటు పొడిచారు. యేసు ప్రభువును తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని గారు ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా పెందల కడ లేచి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిస్తూ ఉండేను. యేసుక్రీస్తు ప్రభువారికి అంత ప్రార్థన అవసరమైతే మరి నీకు నాకు ఎంత ప్రార్థన అవసరమో, మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలంటే, మనకున్న సమస్యలు పోవాలంటే, మన బిడ్డలు మారాలంటే, మన బంధువులు మారాలంటే, మన భర్తలు మారాలంటే మనకు ఎంత ప్రార్థన అవసరమో కదండి. ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ దినాల్లో మోషే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయమన్నాడు దేవుడు కూడా. మోషే నీ చేతిలో ఉండేటువంటి ఆ దేవుని కర్ర ఆ సముద్రం వైపు చూపించి 2 పాయలు అయ్యేటట్లుగా ప్రార్థన చేయనప్పుడు మోషే అదే రీతిగా ప్రార్థన చేశాడు. ఆ సముద్రము 2 పాయలుగా చేయబడింది. ప్రియులారా, ప్రార్థనా జీవితం లేకపోతే మన జీవితాల్లో మనం కూడా ఏది కూడా మనం సాధించలేము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఏం చేశాడంటే యేసు ప్రభువారు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తను ప్రకటించాడు. మారు మనసు పొందండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, దేవుని రాజ్యానికి వారసులు కాండి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఆ లోకంలో మీరు ఉండాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, దయ్యాలను వెలగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ, ఆయా రకాలైనటువంటి చాంద్ర రోగాలు, పక్షవాయు కలిగినటువంటి వారిని కూడా ఆయన బాగు చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారంట అక్కడుండే ప్రజలందరూ కూడా. ఎందుకని? ఆయన దేవుని రాజ్యాన్ని గురించి సువార్త
ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది రోగాలతో వచ్చారు, వాళ్ళందరినీ బాగు చేశాడు. అనేక మంది దయ్యాల చేత పీడించబడే వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి, వారిని కూడా బాగు చేశాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులతో ఉండేవాళ్ళు అక్కడికి వచ్చారు. చాంద్ర రోగం కలిగినటువంటి వాళ్ళు వచ్చారు. రకరకాలైనటువంటి ప్రజలు వాళ్ళ బాధలు, అనారోగ్య పరిస్థితుల్లో, వాళ్ళ సమస్యలతో యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారందరినీ బాగు చేశాడు. వారందరికీ శాంతి, సంతోషం, సమాధానాన్ని యేసు ప్రభు వారికి అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతూ వస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ సమస్య ఏదైనా, నా సమస్య ఏదైనా, మన సమస్య ఏదైనా ఆయన సన్నిధిలో మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు మన సమస్యలన్నింటినీ ఆయన దూరపరిచి మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక మొదటి 4 వచనాలు మనం చదివితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని అంటూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి నుంచి 4 వచనాలు చదువుతా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూడండి, ఇక్కడ యోహానుకు రాసిన 3వ పత్రికలో చెప్తున్నాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు నా ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. నా ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించున్నాను. ఆయన ప్రార్థన ఎలా ఉండడానికి చూసారా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లాలి. ఏమంటే ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. అంటే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. ఈ శారీరకంగా వర్ధిల్లడం కాదు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే ప్రార్థనలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి. కనుక ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేటువంటి వారు దేవునికి ఇష్టలుగా వాడు జీవిస్తారు. కనుక అందుకే చెప్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, నువ్వు సౌఖ్యముగా ఉండాలి, అంటే సుఖంగా నీవు ఉండాలని నేను నీకోసము ప్రార్థన చేస్తున్నాను. చూసాడు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కనుక మన జీవితాల్లో మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారుగా ఉండాలి. తర్వాత ఏమంటున్నాడంటే 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి నాకు సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఏమంటున్నాడు? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు గారు చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. కనుక ఆయనే సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని మరి ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు కూడా సత్య ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటారు. అలాంటి వారి జీవితంలో
క్షేమము, సుఖము, సంతోషము, ఆనందం అనేటువంటిది ఉంటుంది. 4వ వచనం మనం గమనిస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సరే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారనంటే అంతకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సరే, ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనములో మనం గమనిస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను అని రాయబడింది. యేసు ప్రభు వర్ధిల్లాడు ఈ భూలోకంలో. వయస్సునందును, జ్ఞానమునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి మనకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి కదా. మనం కూడా వర్ధిల్లుతాం, దేవుని జ్ఞానం మనకు కావాలి. కాబట్టి వీళ్ళని అప్పుడే మనం కూడా వర్ధిల్లే వాడుతూ ఉంటాం. కీర్తన 92వ అధ్యాయం 13వ వచనములో కూడా ఇలాగే రాయబడింది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఏమంటున్నాడు? యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అదండి, ఎక్కడ వర్ధిల్లేది? దేవుని మందిరములో. మనం వర్ధిల్లాలంటే దేవుని మందిరములోనే వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లాలంటే దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో వాళ్ళు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. కుటుంబాలు వర్ధిల్లుతాయి, బిడ్డలు వర్ధిల్లుతారు, భర్తలు వర్ధిల్లుతారు, కుటుంబంలో బిడ్డలు అందరూ కూడా వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారు కదా. అందుకే ఏమన్నాడు తెలుసా దావీదు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. చూసారా, దావీదు ఆయన గొర్రెలు మేపుకునేటువంటి దావీదు, గొర్రెలు మేపుకునే స్థితిలో నుండి దేవుడు ఆయన్ని పిలిచాడు, ఆయన్ని ఒక రాజుగా చేశాడు, ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజుగా చేశాడు, ఆయనకు ఒక రాజ్యం ఇచ్చాడు, ఆయనకు ఒక పరిపాలన ఇచ్చాడు. అంతా బాగుంది. ఆయనకి డబ్బుకి కొరత లేదు. వజ్రాలు, మణులు, మాణిక్యాలు, బంగారు, వెండి, రకరకాలైనటువంటి ఆస్తిపాస్తులు ఆయనకు ఉన్నాయి. అయినా కూడా ఆయన చేసే ప్రార్థన అంటే తెలుసా? దేవా, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించయ్యా, నీ ఆశీర్వాదమునందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూస్తారండి, ఏంటి అని ప్రార్థన? నా కుటుంబం అంతా, నా భార్య, నా బిడ్డలు, నా సంతానం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలయ్యా, నీ మందిరంలో ఉండాలయ్యా, ఇది ఆశీర్వదించయ్యా అని ఆయన దేవుని అడుగుతున్నారు. మనం కూడా అలాగే దేవుని అడిగితే మన కుటుంబాలను కూడా, మన బిడ్డల్ని, మన భర్తలను అందరిని కూడా దేవుడు ఆయన సన్నిధిలో ఆయన నిలుపుకుంటాడు. ఆయన సన్నిధిలో లేకపోతే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దావీదు అన్నాడు కీర్తన 16:11, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదయ్యా, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ
సంతోషం మనకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం. మరి ఆనందం అనేటువంటిది ఆయన సన్నిధిలోనే. నిత్యము సుఖములంటే ఆయన కుడి చేతిలో ఉన్నాయి కనుక వాటిని మనం పొందుకోవాలంటే, వాటిని మనం అనుభవించాలంటే ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి. సత్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు కూడా పిల్లలు కనుక దేవుని మందిరములో నాటబడినటువంటి వారమై దేవుని ఆవరణములో వర్ధిల్లుతూ అని రాయబడింది వాక్యం. కాబట్టి మనం దేవుని మందిరములోనే మనము వర్ధిల్లే వాళ్ళంతా. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన దీవెన ఆశీర్వాదం ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నటువంటి వారమై దేవుని మార్గాల్లో సత్యమును అనుసరించి మనము నడుచుకునే వారుగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను కనుక ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, ఇప్పుడు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఇంతబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను ప్రభా. ఈ శబ్ద యంత్రాంగం ద్వారా, ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణ రక్షణ మారు మనసు అనుభవం కలిగి మనం సేవించడం ప్రభుదయించి వారి ప్రతి అవసరతలో హక్కులను మీరు తీర్చండి. ఆర్థికంగా మీరు సహాయం దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చరిక చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాను మా కన్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన